దేవుని గణన మనకి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుడు ఒక మంచి వాగ్దానంతో ఈ యొక్క 8వ మాసము మొదటి ఈ పునరుద్ధాన దినం కొరకు మనకిచ్చాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:9 మనకు తెలుసు. తుదకు ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు పిలువబడతారు కనుక దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ఎవరు కూడా ప్రతి కీడు చేయక దీవించుడి. మనం పిలువబడింది ఆశీర్వాదానికి వారసులగుట కొరకు. ఆశీర్వాదములు అనగానే అందరు కూడా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే అనుకుంటారు. అవును, అవి కూడా ఇస్తాడు దేవుడు. కానీ క్రీస్తు బిడ్డలుగా మనకి రావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ప్రకారం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే ఉండగా క్రీస్తు మన కొరకు తను తానే అప్పగించుకున్నాడు. మనల్ని ఆయన లేపాడు అనగా మన పాపాలను క్షమించాడు మొదటిగా. అనగా మనకు ఒక రక్షణను ఆయన మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనకి దొరికిన ఆశీర్వాదంలో మొదటిది ఏంటంటే పాప క్షమాపణ. అందుకోసమనే రోమీయులకు రాసిన పత్రిక కూడా చూస్తే 10వ అధ్యాయంలో మనము 10 చూసినట్లయితే కనుక, అనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడునో సిగ్గుపడలేనని లేఖనం చెప్పుచున్నది. మనం రక్షణ పొందాలంటే ఆయనట మన హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. అందుకోసము మనము పాపాలు క్షమించబడతాయి, రక్షణలోకి వస్తాం. అలాగే మూడోది ఏంటంటే ఆయన మన పరలోకానికి వారసులుగా చేస్తాడు. అందుకోసమని ఎందరూ ఆయన అంగీకరిస్తారు వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని యోహాను గారు రాసిన ఆ యొక్క మొదటి సువార్తలో మనం వింటున్నాం. ఈరోజు మనం చేసిన పాప అపరాధముల కొరకు మరణించిన వాడు ఆయన ఒక్కడే అని నమ్ముదాము, పాపక్షమాపణ పొందుకుందాము. ఆయనను దేవుడు మృతుల నుండి లేపడని విశ్వసించుదాము. ఆయన లేచాడు, తిరిగి మరలా మనకు రానన్నాడు మన కొరకు. అలాగనే మరి ఆయన పేరిట మనం ప్రార్థించేటప్పుడు రోమపత్రిక 10:13 చూస్తే కనుక, ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును. హల్లెలూయా. మనం ఆయన పేరిట ప్రార్థన చేసినప్పుడు, అర్థించినప్పుడు, అడిగినప్పుడు రక్షణ పొందుతాం. రక్షించబడిన మనందరినీ మరలా ఆయన కొనిపోతాడు, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇది చాలా గొప్ప ఆశీర్వాదము. ఇలాంటి ఆశలు సదాకాలం ఆయనతో ఉండే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ఆయన మెలుగా ఉందాము, ప్రార్థిస్తాము, ఆయన రాకడ కొరకు కనిపెడతాము. ఆయన ఇచ్చిన రక్షణ ప్రణాళికను మన హృదయంలో దాచుకొని వ్యక్తిగతంగా మనము మన కుటుంబాలని ఆయన కొరకే మరి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా వాక్య పేర్లలో నడిపించుకుందాం గాక. దేవుడి మాటలు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. చిన్న ప్రార్థన అండి. సకల ఆశీర్వాదములకు కానుతున్న పరలోకపు తండ్రి, నీకు వందనాలనైనా 7 మాసాలు కాపాడి, అంతేకాదు 8వ మాసంలో మొదటి వారం రోజున మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులకి పిలిచాను. అవును, నీ పిలుపు ఎంత గొప్పదయ్యా. నీ ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్నవాడవు. నీ రక్త ప్రోక్షణ ద్వారా మాకు పాప క్షమాపణ అనుగ్రహించావు అయ్యా. మేము అది నమ్మినట్లయితే రక్షణలోకి నడిపిస్తున్నావు, అంతేకాదు పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నావు. కాబట్టి విశ్వసించిన మమ్మల్ని అందరినీ ఎవరు కూడా తప్పిపోకుండా ఈ లోకంలో మాకు ఎన్నున్నా లేకున్నా నీతో సదాకాలం ఉండే భాగ్యాన్ని దయచేయమని వింటున్న ప్రియబిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో పెట్టి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.